అయితే మొత్తానికైతే క్యాబ్లో అయితే వచ్చినాం. ఏమవుతుందో తెలియదు. మాకు ఇల్లు అయితే తెలియదు. ఎట్లా చూస్తున్నాం చూడు, అపార్ట్మెంట్ ఏ అపార్ట్మెంట్ అనేది మాకు తెలియదు. ఇక్కడ చుట్టుముట్టు అన్ని అపార్ట్మెంట్లోని. సో ఇదే అనుకుంటా అంటు. ఏ అపార్ట్మెంట్ తిరుపతి మనం ఫైన్ వేసి విశేష గ్రాండ్గా సెలబ్రేట్ చేయాలి. అంతేగాని వీళ్ళు అయితే తెలియదు. చొప్పు తీసుకొని కొడతారు ఇప్పుడు బయట. మన చదువుకోవాల్సిన రోజుల్లో రోడ్ల మీద తిప్పి 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 పిప్పి చేశాడు. కేక్ తెచ్చి గంట అవుతుంది. ఏమో రోడ్ మీద నిలబెట్టిండు. ఏ ఫ్లోర్ తెలియదు, ఏ అపార్ట్మెంట్ తెలియదు. సర్ప్రైజ్ ఇద్దాం అన్నాడు. చలి పెడుతుంది. సాయం చేసి కూర్చున్నాం. టైం చూసా ఎంత అవుతుంది? 6:30. టైంకి ఎవరైనా చూసిరా అనుకో, చెప్పులు తీసుకొని కొట్టాను. దొంగ ఎవరైనా చూసి ఏం చేస్తారు మహేష్? చెప్పు ఒక్క మాట. ఎలా కొడతారా ఇంకోసేపు అయితే? మన ముఖాలు తెలిసిన ముఖాలు కూడా కాదు. బెంగళూరు ఇది. హైదరాబాద్ అంటే ఏమనుకో అంటే క్యారా పిచ్చా అంటాడు. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? కేక్ 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 ఎక్కువ అవుతారు. Thank you so much. కేఆర్పురం లో కూడా Thank you so much. Thank you. హ్యాపీ బర్త్డే అక్క. Thank you. Thank you. హైదరాబాద్. సో మొత్తానికి అయితే మళ్ళీ హైదరాబాద్కి వచ్చిన ఫీల్ ఉంది. రండి రండిరా. మహేష్ నువ్వు ఇంత తెలివి ఎందుకు అనిపిస్తున్నావు మహేష్? అంటే అన్నాడు గాని ఆ ఊహ ఎంత బాగుందో. Thank you so much అందరికి. థ్యాంక్ యూ ఏం లేదు, ఒక్కొక్క పీస్ కేక్ ఇస్తే చాలు. నువ్వు నోర్మై మొహం పగిలిపోద్ది. పాటవాడు కేక్ దొరకదు. పాటవాడు చూసారా సార్ డబుల్ యాక్షన్. మహేష్ చాలా సిగ్గుపడతాడు. Thank you so much. గులాబ్ జామ్ కూడా సగం పెట్టిండాడు. కేక్ చేసినాడు. సో మొత్తానికైతే బర్త్డే సెలబ్రేట్ అయితే అయిపోయింది. అనుకోలేము రోడ్ మీద నిలబెట్టిస్తాడని ధీరజ్. ఆ అపార్ట్మెంట్ ఈ అపార్ట్మెంట్ అన్నాడు. సెక్యూరిటీ వచ్చి విజిల్ కొట్టిండు, దాసుకుండు. మళ్ళీ ఇప్పుడైతే సిస్టర్ అయితే వచ్చేసింది. బర్త్డే అయితే సెలబ్రేట్ చేసినాం. సో విష్ యూ వన్స్ అగైన్ హ్యాపీ బర్త్డే సిస్. Thank you so much. Thank you so much. మహేష్ నువ్వు ఎట్లకైనా మాటలు వస్తలు. ఏమైందిరా? తప్పుడు చేస్తాను. హ్యాపీ బర్త్డే చెప్పు.